హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. ఈరోజు నేను ఈ వీడియోలోని ఫ్రెంచ్ బీన్స్ కోకోనట్ సాటెడ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ప్రాసెస్. ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ముందుగా అయితే మనం బీన్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి చిన్న సైజ్ కింద. సో నేనైతే అరౌండ్ 250 గ్రామ్స్ బీన్స్ అయితే తీసుకున్నాను. అది పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్లో 2 టీ స్పూన్స్ కోకోనట్ పీసెస్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక గ్రీన్ చిల్లీ, 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. ఇది మనం గ్రేట్ కింద గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనకి ఇలాగా కచ్చాబచ్చాగా ఉంటాయి కదా, అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకొని అందులో ఒక ఎండుమిరపకాయని యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. తాలింపు వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో మగ్గనివ్వండి. సో 3 నిమిషాల తర్వాత మనకి బీన్స్ అనేవి కుక్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక కుక్ అవ్వకపోతే ఇంకొక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోండి. సో ఇంకా బీన్స్ అయితే నాకు కుక్ అవ్వలేదండి, అందుకే ఇంకొకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలానే 5 మినిట్స్ పాటు ఉండనివ్వండి. సో బీన్స్ మనకి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ బీన్స్ కోకోనట్ సాటెడ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.